స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు నామం శుభవదనాలు. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 13వ అధ్యాయం. దీనికి ముందు జరిగిన సంగతి, దీని ముందు పారాగ్రాఫ్, ఆ గడియలోనే, అంటే ఏ గడియలో, ఏ సందర్భంలో అనేది కూడా మనం ఆలోచించగలిగితే, అంతకుముందు ఒక ఉపమానం యేసుప్రభువు వారు చెప్తారు. ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్చుదునో ఆలోచించం తీసుకుని వచ్చి ఆయన దాని ఉపమానం చెప్తారు. దాని తర్వాత ఉన్నటువంటి ఈ లేఖన భాగం కనుక మనం చూస్తే, యేసుప్రభువు వారు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుచు బోధించుచుంది. పట్టణములోను గ్రామములను సంచారము చేయుచుండే ఒకడు ప్రభువా రక్షణ పొందువా. కాబట్టి ఒక కథ వచ్చాడు గబగబ, అయ్యా రక్షణ పొందువారు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఆయనకెందుకు సందేహం? యేసుప్రభువు వారు జవాబు ఏమన్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? వాటిని చూసి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు. ప్రభువునందు ప్రియులారా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే అదేంటి? దానికి జవాబు యేసు ప్రభు ఆయన జవాబులు అన్ని కొంచెం విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నట్టు కనపడతాయి. కానీ ఆయన జవాబులు అన్ని కూడా అప్రోప్రియేట్, తగినటువంటి. మళ్ళీ ఇంకొకసారి అవతల వాడు సరిగా అర్థం చేసుకుని మాట్లాడకుండా ఉండే జవాబు చెప్తున్నారు. ఒకటి అడిగితే ఒకటి చెప్పినట్టుగా కనపడతాం, అన్నట్టు ఉంటుంది మనకి. ఎందుకు చెప్పాను? ఒకటి అడిగితే ఒకటి. ఇదిగో గ్రీకు దేశస్తులు నేను చూడాలనుకుంటున్నారు అని అంటే ఏమన్నాడు? అక్కడ ఒక మాట యోహాను సువార్త 12వ అధ్యాయం, వచ్చి రమ్మని చూడండి, రమ్మనండి, లేకపోతే ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత రమ్మనండి, రేపు రమ్మనండి, ఓ గంట తర్వాత రమ్మనండి అన్నాక అట్లా ఏం చెప్పాలి. గోధుమ కింద భూమిలో పడి చావకుంటే అది వడ్డీగా ఉన్న సీట్స్. అదేంటండి వాళ్ళు అడిగింది చెప్తుంది. ఆ పండుగలు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్తులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, మేము యేసును చూడగోరుతున్నాము. ఆయన జవాబులు అన్ని కూడా విడ్డూరంగా ఉంటాయని అనుకోకూడదు. ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నాడు ఏంటని అనుకోకూడదు. ఇక్కడ కూడా అదే సంగతి. మనం ఇక్కడ కూడా చూస్తుంటే ఇదంతా ఈ తర్వాత రక్షణ పొందువారు కొద్ది మంది, రక్షణ పొందువారు కొద్ది మంది, గొప్ప మంది కాదు. అసలు బైబిల్ చెప్తుంది, ఎవరిలో నశించి నిత్య నరకము పాలు కాకుండా ఉండ కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తా. అంతేకాదు, అందరూ అంతటను మారు మనస్సు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఇది అనట్లే చాయిస్ కూడా కాదు. మీ ఇష్టం నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకంగా ఉండండి అని కాదు, ఆజ్ఞ కూడా. అందరూ రక్షణ పొందాలి. కాబట్టి మనం చదువుతున్నటువంటి మాట ప్రకారంగా మనం చూసేటట్టయితే చాలా స్పష్టంగా యేసుక్రీస్తు పిదత అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అని యేసుప్రభు చెప్తున్నప్పుడు అనేకులు ప్రవేశించాలనుకుంటారు, కానీ వారి వలన చాలా మంది ప్రభువుని వెంబడించడానికి వస్తారు, అందరూ లేరు. ఇప్పుడు చాలా మంది నమ్మిన వారు ఉంటారు, అందరూ కూడా అంతవరకు లేరు. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్పారు. దీనికి ఈ మనం ఆరంభించే పారాగ్రాఫ్ ముందు, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ఈ మాట ఇప్పుడు మనం చదువుతున్నాం మన పారాగ్రాఫ్. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరిపోము. చెప్తున్నా ఆయన యేసుప్రభు వారు, ఇక మీరు బయలుదేరవచ్చండి. అది కాదు,
నీకు నుంచి ఇక మీరు తమరు దయచేయవచ్చు అంటుంది. అట్లాంటి మాట అన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఇక బయలుదేరవచ్చు చెప్పారు కానీ ఇక మీరు ఇక్కడ నుంచి బయలుదేరవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏ రోజు మీకు సంపాలని చూస్తున్నాడు అని అంటే ఎస్ఐ అన్నాడు, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పు. నక్కేంటి? ఏ రోజులు నలుగురున్నారు, డినాసిటీ అంటారు. ఆ వంశావళిలో నలుగురున్నారు. హేరోద్ ది గ్రేట్, గొప్పవాడైన ధనుడైన హేరోదు. ఆయన తర్వాత ఇప్పుడు చదువుతున్నవే హేరోద్ ది ఫాక్స్, నక్క అయిన హేరోదు. తర్వాత 3 అగ్రిప్ప 1, అగ్రిప్ప 2, మొత్తం నలుగురు డినాసిటీ రాజ్య వంశావళి. ఈ 4తో దాదాపు హేరోదు వంశావళి అంతా, రాజ్య వంశావళి అంతా కూడా అంతరించిపోయి ఇక లేదు హేరోదు. కాబట్టి యేసువులకు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు వేరు, ఇప్పుడు ఉన్న ఈ హేరోదు. ఈ నక్కైన ఆ హేరోదు చెప్పండి వెళ్ళి అంటున్నాడు. ఎందుకంటే అతడు ఎందుకు నక్క అంటున్నాడు అని అంటే, సాధారణ చెప్తారు కదా, నక్క యొక్క స్వభావం వేరు, నక్క యొక్క వినయం వేరు. అందుకని లోపల ఒకటి పెట్టుకుని ఒకటి చేశాడు. అర్థం ముందున్నటువంటి ఏ రోజు కూడా ఏమంటాడు, మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తాను అది అన్నవాడు ఈయన తండ్రి. నెలవుతో ఏమంటున్నాడు, అయ్యా ఇక్కడ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వచ్చి ఆయనే అడిగారు. ఏంటంటే ఏదో దిగిరేంటి ఆయన ఏమంటాడు, ఇదిగో మీరు వెళ్ళి మొదలు చూసిరండి, చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఇచ్చి ఆరాధన చేస్తాను. ఆయనే యూదురాజు, బట్ యూదురాజు పుట్టినంటే ఎవరికైనా సమర్పిస్తారు ఆ మాటని? ఊరికనే పైకి అలా మాట్లాడుతున్నాడు. ఆ వంశం నుంచి వచ్చినటువంటి 2వ వాడైనటువంటి ఈ హేరోదు కూడా ఆ నక్కతో ఇలా చెప్పుడి ఏంటంటే, నేను రేపు ఎల్లుండి ఉండి నా పని నేను చేసుకుని పోతా, నేను సంపూర్ణ సిద్ధి పొందనై ఉన్నాను. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరుచుతూ ఉండి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందెదను. మన పాఠం ఇట్లా చెప్పవచ్చు, జీసస్ వర్సెస్ హేరోద్ ది ఫాక్స్. జీసస్ వర్సెస్ హేరోద్ ది ఫాక్స్. యేసుక్రీస్తు ప్రభు నక్క అయిన హేరోదు. వారితో ఇలా వెళ్ళి మీరు చెప్పండి, మీరు వెళ్ళి మిమ్మల్ని చంపాలనుకుంటారంటే చంపాలనుకున్న వారి దగ్గర చెప్పండి మాట. చూసారా, నేడు రేపు నేను సంపూర్ణ సిద్ధి పొందబోతున్నాను అనగా మనుషుల కొరకు ప్రాణం పెట్టి శ్రమపడి ప్రాణం పెట్టబోతున్నా. అప్పుడు సంపూర్ణ సిద్ధి జరగబోతాం. నేను ఉద్దేశించిన కార్యము సంపూర్ణముగా సిద్ధింపబడుతుంది. అది సంపూర్ణ సిద్ధి. ఇంకో ముఖ్యమైన పని, నేను వచ్చిన పని అతను చెప్తానంటే నేనేం బయటపడి, నేను చేయవలసిన పని అది సంపూర్ణముగా సిద్ధింపబడబోతుంది. ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా దాన్ని నేను పోతా. నేనేదో ఆయన కొన్నట్లుగా ఇక్కడ ఆయన్ని రాజుగా తప్పించింది, నేను రాజు అయిపోదాం అనుకున్నట్లుగా రాదు. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా, సరే ఏది ముందు ఏది వెనకనేది క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నా ఉండకపోయినా ఒక సంగతి మనం మాట్లాడుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టారు, పురుషులు లెక్క పెట్టారు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఆయన ఆహారం పెట్టిన తర్వాత ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే,
ఈయన్ని రాజుగా చేద్దాం మనం. అది ఈయన్ని రాజుగా చేసామంటే మనకేం పని చేసినా పని చేయకపోయినా భోజనం పెడతారు చక్కగా ఆయన. కాబట్టి ప్రజలు ఆనాడైనా ఈనాడైనా, యేసు ప్రభు కాలంలోనైనా ఇప్పుడైనా, క్రీస్తు పూర్వమైన క్రీస్తు శకమైన ఎప్పుడైనా కానీ ప్రజలు రాజు తమకు చేసేటువంటి మేలులు, కార్యములు, సహాయము దీని అంతటిపైన రాజుని వైపు చూసేవారు, వాళ్ళని వెంబడించేవారు. అది సాధారణ అంటే ఇప్పుడైనా పరిపాలకుని ఏదైనా నీకు ఉన్నదానికంటే ఎక్కువ సహాయం చేస్తారనుకోండి, ఎవరన్నా ప్రజలందరూ కూడా నువ్వే మాత్రాలు. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకేదైనా సాయం చేసి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకో సాయం చేసి నీ రాష్ట్ర ఖజానా సున్నా. పక్క రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు అక్కడ మిగులు బడ్జెట్ ఉంది. సరే, మన రాష్ట్రం సంగతి అంటే పెట్టండి, వెళ్ళిపోయాం. పక్క రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉండేది. ఇవేమి చూడు ఏమైందో, అదే కదా. కాబట్టి ఏదో ఒకటి ప్రజలకు సహాయం చేస్తా, ఈ పథకాలు ఇస్తా, ఆ పథకాలు అన్నారు అనుకోండి, ఏం జరుగుతుంది తెలిసిందా? మీరేనా ఉండండి, మీరేమా ఉండాలి. ఏ రోజు కూడా చేసిన పని ఏంటంటే యూదులను ప్రేమించి చేసిన పని కాదు, వాళ్ళని ఏదో కొంచెం భంగపరుస్తాడు. ఆయన భార్య సగం యూదురా, అంటే తండ్రి కాని తల్లి కాని యూదులు మీకు ఇట్లా కలిసి అనమాట. అందుకని హాఫ్ జ్యూస్ అంటాం, హాఫ్ జ్యూ సగం. అందుకని ఆమె భార్య, అతని యొక్క భార్యను బట్టి కొంత మటుకు యూదులకు మేలు చేద్దామంటే 40 సంవత్సరాలు మందిరం కట్టారు, కడుతూనే ఉన్నారు. అది అందుకని ప్రభువారు ఆ దేవాలయం మీద నుంచి వెళుతున్నప్పుడు ఇదిగో శిష్యులు చూపిస్తున్నారు, ఆహా ఎట్లా కట్టారు చూసారా దేవాలయం ఎంత బాగుందో అని. అంటే ప్రభు మెచ్చుకోవాలిగా, పర్లేదు బ్రహ్మాండంగా కట్టారు, బాగుంది అని అన్నారుగా. కాబట్టి ఆయన ఏమన్నాడు, రాయి నిలువని రోజులు వచ్చుతున్నాను. మనం ఏం చెప్తుంది వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, ఏం చెప్తారు వ్యతిరేకంగా మాట్లాడతారు. కొంచెం మనల్ని బలపరచడానికి, చాలా బాగుంది, నిజమే, ఎక్కడ తెచ్చారు ఈ రాళ్ళు, ఈ యొక్క చెక్కడాలు ఏంటి, కట్టడాలు ఏంటి, నిర్మాణం ఏంటి అని చెప్పని అంటానే అనుకుంటే ఈయనేమన్నాడు, రాయి మీద రాయి నిలువని తినములు వచ్చుచున్నాం అంటాడు. ఇంకా నిదానంగా ఖచ్చితంగా అట్లా జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో 40 సంవత్సరములు యూదులను ప్రేమించినట్టుగా కట్టబడినటువంటి ఆ దేవాలయం ఏమండి సమూల ధ్వంసం చేయబడింది. ఇప్పటికిప్పుడు దాన్ని గుర్తులేదు, అది ఇప్పుడు కట్టడం లేదు. కాబట్టి యేసు ఆయన చెప్తున్నది వాస్తవం, సత్యం. వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బైబుల్ ఎప్పుడు చెప్తున్నది మనకు వాస్తవం, మనకు వినడానికి కష్టంగా లేదు, ఎప్పుడూ వాస్తవం. కానీ మనకు వినటానికి, అనుసరించడానికి ఇష్టం అవ్వదు. లేకపోతే కష్టమైతే అనుసరించకపోతే దాని వల్ల వచ్చే పర్యవసానం ఏంటో మనం చూస్తాం. కాబట్టి బైబుల్ ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాట, దేవుని మాట ఎప్పుడు కూడా మనకు ఖండితంగా ఆజ్ఞ లాంటి దేవుని వాక్యం. అది ఇష్టం కాకపోవచ్చు, నీకు ఇష్టమైనట్లు, నాకు ఇష్టమైనట్లు, ప్రజలందరికీ ఇష్టమైనట్లుగా రాసి ఉండదో, అదే కదా దేవుని వాక్యము. దేవుని యొక్క చిత్తం ఏదో అది బయలుపరచబడి, అన్ని మాటలు కూడా దేవుని వాక్యం, ఆయన పలికిన మాటలు, ఆయన ప్రసంగాలు, ఆయన బోధ, ఇది అంతా కూడా అందరికీ అంగీకారంగా ఉండదు. ఇవాళ బోధకుడు బోధ చేస్తున్నట్లయితే మనం మాట్లాడుతున్న మాట ప్రత్యక్షంగా కూర్చున్నటువంటి వారికి, పరోక్షంగా వింటున్న వారికి, రేపైనా మాపైనా రికార్డ్ అయిన తర్వాత వినబోతున్నటువంటి వారికి ఎలా ఉంటుందో ఎన్నో సంగతులు ఆలోచన చేయాలి. ఇవన్నీ అక్కర్లా ఏసైపు అర్థమవుతుందండి. ఆయన అందుకని మార్క్స్ వార్తలో ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు.
అయ్యో ఇదేదో కొత్త బోధలాగా ఉన్నది. అధికారముతో మొదటి శాఖలో ఆయన అధికారముతో కూడిన బోధ అంటారా? యేసుప్రభు బోధ చదువుతానా? ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె ఆయన బోధించును కనుక అది ఆయన బోధకు యేసుప్రభు బోధ వేరు. కాబట్టి బైబిల్ బోధ అంతా కూడా మనకంతా అనుకునేగా మనకు కావలసినట్టుగా ఉంటుంది అనుకో. మనకు కావలసినట్లు ఉండదు. ఆయన బోధకు అనుగుణ్యంగా మనం మార్చబడాలి. ఎప్పుడైనా కానీ ఆయన బోధకు అనుగుణ్యంగా మనం మారాలి. మనకు అనుగుణ్యంగా బోధ మారాలి. పెట్టుకోవాలి. త్వరగా జ్ఞాపకం చేయలేమండి. యేసుప్రభువు ఏమన్నా తెలిసిందా? ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పుడి, నేడునో రేపునో నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు ఉండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. పూర్ణ సిద్ధి పొందేదను ఎప్పుడు తెలిసిందా? చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచుట ద్వారా పూర్ణ సిద్ధి. ఒక మాట చెప్తున్నా, దీనికి కొన్ని సిద్ధులు ఉన్నాయండి అంటారు. తెలుసా సిద్ధులని భాష? కొందరు గురువులకి కొన్ని సిద్ధులు ఉన్నాయండి. సిద్ధులు అభ్యాసం చేశారు. సిద్ధులు అంటే గొప్ప ఏవో శక్తులు అని అర్థం. కొన్ని యజ్ఞాలు లేకపోతే కొంత నియమము ఒక నియంత్రణ చేసినప్పుడు కొందరు సిద్ధులు, వాటికి వారిని సిద్ధులు అంటారు. అది వీళ్ళు సిద్ధులు అంటారు. కొన్నింటిని సాధించిన వాళ్ళు అనమాట. కొన్నింటిని జయించిన వారిని సిద్ధులు అంటారు. కాబట్టి వీళ్ళు సిద్ధులు కొందరు ఉంటారు గురువు సమాజం. యేసుప్రభువు అన్నాడు పూర్ణ సిద్ధి పొందేదను మూడవ దినము. పునరుత్థానము ద్వారా అసలైనటువంటి పూర్ణ సిద్ధి అనేది జరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ మనం ఆ కోణం నుంచి సిద్ధి అనే మాటకి ఏదో శక్తులు అనే మాట అనేది చూడకపోతే, పూర్ణ సిద్ధి అంటే సిద్ధించుట అంటే అర్థం ఏంటంటే ఏమి చేయదలిచారో ఆయన పూర్తిగా నెరవేర్చుతాం కలిగి సంపూర్ణముగా నేను ఉద్దేశించిన కార్యము అది నెరవేర్చబడుతుంది, సిద్ధిస్తూ. ఎప్పుడు మూడవ దినమున నేను తిరిగి లేచుట ద్వారా నేను రేపు ఎల్లుండి ఉండి నా దానికి నేను పోయేవాడిని. నా పని వేరు. ఆయన ఎందుకు భయపడతాడు? ఆయన రాజ్యాన్ని నేనేం తీసుకునేవాడిని. ఈ భూ సంబంధమైన రాజ్యం స్థాపించడానికి రాలని, నన్ను చంపడానికి చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. నేనే ప్రాణం పెట్టబోతున్నా. అందుకని చెప్పేది ఎంత చిన్న పాఠంలో జీసస్ వర్సెస్ హెరోద్ ది ఫాక్స్. యేసుక్రీస్తు ప్రభు నక్క అయినా ఎవరు? హెరోద్. ఇద్దరి మధ్య నేను చెప్పు, నేను చంపాలనుకుంటానంటే ఏం చెప్పేది? నేను పూర్ణ సిద్ధి పొందబోతున్నా. ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా దారి నేను పోతాను. ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా దారి నేను పోబోతున్నా. నా పని నేను చేసుకుని పోబోతున్నా. ఆయన నన్ను చంపేది ఎవరు చంపుతారు? యేసు ప్రభువు ఎవరు చంపుతారు? మన దగ్గర చంపుతారు. అయ్యో మంచి యేసు ప్రభు ఆయన యూదుల కోసం పోరాడాడు, యూదుల పక్షంగా నాయకత్వం వహించాడు, ఆయన ఉసిరి వేశారు. లోకరించి మాట్లాడుతూ చూసాము. జాతి కోసం ఆయన, ఆ జాతి కోసం ఏముంది? ఆయన ఆ జాతి విమోచన కోసమే పోరాడండి ప్రభు. సహజంగా సాధారణమైనటువంటి ఏమండి సామాజిక సంబంధమైన న్యాయం కోసం ఒక మాట చెప్పినామండి. ఇట్లా కట్టేశారు మిగతా వాళ్ళందరూ కూడా. సామాజిక న్యాయం కోసం నెల్సన్ మండేలా గారు 22 సంవత్సరాలు జైల్లో ఉండి తన జాతి విముక్తి కోసం పోరాడింది. మహానుభావుడు నల్ల సూర్యుడు అన్నారు ఆయన. చాలా మంది తమ జాతి కోసము
ఏమండి పోరాడిన వారు ఉన్నారు. వాళ్ళ లెక్కన కట్టబాక ఏసైని అది లేదే, వాళ్ళ శాసన కట్టబాక జాతి కోసం పోరాడిన వాడు కాదు ఏసయ్య. ఇంకా పెద్ద విచిత్రం, యూదులను విమర్శించినవా, ఇశ్రాయేలు ప్రజలను ఖండించినవా. లోకాలందరికీ ఏమర్థమైంది? ఈయన కూడా తన యొక్క యూద జాతి కోసం విముక్తి. వాళ్ళకి విముక్తి ఏమన్నా విముక్తి ఉంటే పాప విముక్తి, పాప బద్ధకాల నుంచి విముక్తి. ధర్మశాస్త్రపు కఠిన నియమాల కింద ఉండిపోయారే, దాని నుంచి విముక్తి. కానీ సామాజిక సంబంధమైన రాజకీయ సంబంధమైన విమోచన విముక్తి కోసం యేసుక్రీస్తు ప్రభు యూద జాతి కొరకు పోరాడలేదు అని తెలుసు. మరేం తెలిసిందా? యూద జాతి నుంచి ఒకవేళ ఆయన మానవ రీత్యా శరీర రీత్యా వచ్చినట్లుగా కనబడుతున్న లోకమంతటి విమోచన కొరకు అని చదువుతాం తల్లి. యోహాను సువార్త 1:31 లేకపోతే దానికంటే ముందు 28 కానీ మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను ఏమన్నాడు? యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈయన చూపించి ఎందుకో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో అని యేసై చూపించి మాట్లాడుతున్నాడు. తను చదువునా, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, నాకంటే ప్రముఖుడు కనుక, నాకంటే మొదటి వాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్పినో ఆయనే ఈయన. I am unworthy to untie his lace. నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను పాత్రుడను. ఈయన గురించి చెప్పాడు యేసయ్య, స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు పుట్టలేదు పుట్టకూడదు అన్నాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని గురించి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుడి అని. ఇంకంతకంటే యేసు వారు బాప్తిస్మం పొందినప్పుడు కూడా మనం చూస్తే పైనుండి వచ్చి పరిశుద్ధాత్ముడు పావురము ఆకారంలో రూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను. రూపాంతరపు కొండ మీద ఇదిగో పేతురు అంటున్నాడు. పేతురు యోహాను యాకోబును ముగ్గురిని వెంట పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపము మారి తగ మెరుస్తున్నాడు. ఇది చూసి ఆహా మనం ఇక్కడ ఉండటం మంచిది, మీకు ఒకటియు ఏలియాకు ఒకటియు మోషేకు ఒకటియు పర్ణశాలను కడదాం అనుకుంటున్నాం అన్నాడు పేతురు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, నీకు తెలియదు. రూపాంతరపు కొండ మీద చిక్కిందనే కాదు, గెత్సెమనే కొండ మీదకి వెళ్ళి వేదనతోటి రక్తము చెమట వలె ప్రవహించునంతగా వేదన పడి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కలువరి కోట కట్టాలి. కలువరి కోట పైన ప్రాణం పెట్టాలి. సంపూర్ణ సిద్ధి గావించబడాలి. సంపూర్ణ సిద్ధి జరగాలి. అది ఆయన తాత్పర్యం. ఆ నక్కతో చెప్పండి, నన్ను చెప్తాన్నాడు. నేనేదో ఆయన రాజ్యం రాకుండా రాను, నన్ను ఏదో రాజుగా చేసేసి ఆయన రాజ్యం పోతాను అనుకుంటాడేమో. వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఈవేళ రేపు నుండి పోయేవాడిని నేను. 3వ దినమున సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ సిద్ధి. మనుష్యుల కొరకు, మనుషుల రక్షణ భాగ్యము కొరకు యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి, రక్షణ సంపూర్ణంగా సిద్ధింపబడుటకు ఆయన చేయవలసిన పని అంతటిని ఆయన చేసి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట అన్నాను, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చింది. యేసయ్య దగ్గర సంపూర్ణ సిద్ధి ఉంది, కొందరి దగ్గర సిద్ధులు ఉన్నాయో తెలియదు. అందుకే కొందరు సిద్ధులుగా పిలువబడ్డారు. అయితే కావచ్చు, ఏమైనా కొన్ని సాధన చేసి కొన్ని సిద్ధులు సంపాదించవచ్చు, వారిని సిద్ధులు అని పిలవచ్చు.
తెలిస్తే యేసయ్య సంపూర్ణ సిద్ధి గావించినవా. ఎట్లా తెలిసిందా? తన శ్రమను, తన మరణము సమాధి చేయబడటం, 3వ దినమున తిరిగి లేచుట ద్వారా సంపూర్ణ సిద్ధి పొందాడు. మనుషులకు కూడా సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ యేసు చేసిన కార్యమును బట్టి ఆయన సంపూర్ణ సిద్ధి పొందడం వల్ల మనకు సంపూర్ణంగా పాప క్షమాపణ సిద్ధించి అంటే లభించింది, దొరుకుతుంది. పునరుద్ధరణకు మన దైనందిన విశ్వాసం జీవితం. ప్రభు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు చెబుతున్నారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు మీ యొక్కకు పంపబడినవా, రాళ్లతో గుట్టుచూ ఉండుదా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకోవడం, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్నవని కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నాడు. ఎన్నో మార్లు నేను యెరూషలేము పట్టణమా, నీ పిల్లలను నేను చేర్చుకోవాలన్న రెక్కల కింద అన్నట్టుగా చూశాను. కానీ మీరు ఆ రెక్కల క్రిందకు రావాలన్నది ఈవేళైనా అంతే, ఈవేళకైనా అంతే. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేదు. ప్రపంచాన్ని శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, ఆటోమిక్ సంబంధమైన పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ భయంతోనే బతకాలి. ఎందుకో తెలిసిందా కారణం? ఇదిగో యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బను మొదలుపెట్టండి. ఎందుకంటే బరబ్బ గజ దొంగలంగా విడుదల కలిగేది. అర్థం కదండి. ఒక వేడుక పండగ వచ్చినప్పుడు మనకు కూడా ఒక ఏమంటాం, జనవరి 26 వచ్చినప్పుడు, ఆగస్టు 15 వచ్చినప్పుడు, రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ కొందరు తీవ్రమైన ఖైదీలు ఉంటారే, లైఫ్ టైం పెట్టేవాళ్ళు, వాళ్ళ మంచి ప్రవర్తన బట్టి వాళ్ళని వదిలేస్తారు, క్షమాభిక్ష పెట్టవచ్చు రాష్ట్రపతి గారు. కాబట్టి స్టేట్ లెవెల్ అయితే గవర్నర్కి కొంత అధికారం ఉంటుంది. ఇప్పుడు ఒక వేడుక పండుగలో ఒక ఖైదీని వదలాలి. ఇక్కడ చూడ ఎవరెవరికి మధ్యలో పెద్ద పోటీ వచ్చింది. బరబ్బ గజదొంగ, యేసయ్య. బరబ్బ వర్సెస్ జీసస్. అమ్మో, జీసస్ వర్సెస్ హెరోదిఫాస్. బరబ్బను వదలండి, గజదొంగని విడిచిపెట్టండి, ఆయన కావాలి మాకు. ఎవరి జనులు సరే ఏమన్నా జనులు కోరుకున్న ఆ ఖైదీని పండుగలో విడుదల చేయుట. అమ్మా, పండుగలో జనులు కోరుకున్న ఒక ఖైదీ ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి ఏదో పండుగ వేడుకలో ఆ ఖైదీని వదిలిపెడతారు. అది వాడుక. ఆ కాలంలో ప్రసిద్ధుడైన పెద్ద ప్రసిద్ధుడు, పేరుగాంచిన వాడు ఖైదీ, పేరుగాంచిన దొంగ, పేరుగాంచిన గజ దొంగ. వారి పేరుగాంచిన గజ దొంగ పోటీ పెట్టారు ఎస్ఐకి. ఆయన వదలండి, పేరుగాంచిన గజ దొంగని ఏసైకి సిలువ వేయండి అంటారా? ఏసైకి సిలువ వేయండి. అందుకనే ఒక మాట త్వరగా చెప్తాను. ఈనాటి కూడా అంతా ఉంది, అన్నీ ఉన్నాయి అని స్వేచ్ఛ లేదు. పిల్లలు స్కూల్ పంపించి స్వేచ్ఛగా వారు తిరిగి వస్తారని స్కూల్ బస్సు విషయంలో లేక స్కూల్ వ్యాన్ విషయంలో నిశ్చింతగా నిబ్బరంగా ఉండటం అని మళ్ళా కాదు ఇవాళకి. ఎందుకని చెప్పండి? ఆ రోజు ఏమన్నారు తెలిసిందా? అందుకండి హేరోదు పిలాతు సింహాసనం మీద కూర్చున్నారు. పిలాతు భార్య మరి తెలివిగా ఆమెకి దర్శనం వచ్చింది. ఆమె ఇంటి వారు కొంతమంది పేరు దర్శించుకున్నారేమో. ఎందుకో తెలిసిందా? అయ్యా, రాత్రి వేళ నాకు దర్శనం వచ్చింది, నువ్వు మాత్రం నాకేదో నిద్ర పట్టలేదు రాత్రి అంతా,
ఆ నీతి భక్తుని జోలికి మనకు పోవాలి. రైతు పంపించి సైనికులతో చూశాడు, ఏం చేయలేకపోయాడు. ఈ ప్రజలందరూ గోల్ చేస్తున్నారు. ఆయన జోలికి పోవాలంటే తీర్పు చేసే విషయంలో చాలా జాగ్రత్త. ఎవరికి తీర్పు చేయబోతున్నావో నీవు సింహాసనం మీద కూర్చున్నావు అని చెప్పని పిలాతు భార్య ఉత్తరం పంపింది సమాచారం. అయితే ప్రజలందరూ కేకలేస్తున్నారు, లేదు కాదు, యేసుని వేయండి, మనం వారిని వదలండి. ఎవరికి ఏం చేశారు తెలిసిందా? ఆ దోషము నా మీద మా పిల్లల మీద ఉండకుండా ఉండుదా తన పట్టుకోను. ఎవరికి తప్పించుకుంటానే ఒక పట్టుకుయేమో ఉంటాయి. అప్పుడు వీళ్ళేమన్నారు, పిలాతో అందరి ఎక్కువ కూర్చుంటున్న కారణము చేత ఇంకేం ప్రయోజనం అయింది ఈ మనుషులకి. మనం ఏం చెప్పినా అల్లరి ఎక్కువ అవుతుంది గ్రహించి ఏం చేశాడు, నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కలుపుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను మాత్రం నిరపరాధి, మీరేం చూసుకోండి, మేమే చూసుకుంటాం. ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఆ నీతిమంతుని యొక్క రక్తాపరాధం మా మీదను మా పిల్లల మీదను లిటరల్ గా, పిల్లలంటే పిల్లలే కాదు కానీ జనమందరం పోవచ్చు, కానీ నిజంగా పిల్లలు కూడా లిటరల్ గా అక్షరంగా పిల్లలు కూడా ఈ రోజుకి స్టేజ్ స్కూల్ పంపించి ఇక నిద్రపోలేదు. ప్రతింటికి ఒకవేళ స్కూల్కి వెళ్ళారనుకో 4 3 స్కూల్ అయిపోతాయి కదా. ఏమండి 12 1 2 3 4 లేదా 5 6 7 గంటలు స్కూల్ డ్యూటీ. 8 గంటలు అనుకో ఉద్యోగికి, ఒకవేళ 8 కూడా కాకపోవచ్చు పడింది స్కూలు. కొన్ని చోట్ల 3 గంటల వరకే స్కూలు. కాబట్టి ఈ యొక్క రోజు కనీసం పిల్లలు పంపి 7 గంటలకు హాయిగా నిద్రపోలేము, ప్రశాంతంగా ఉండలేము. ఏమో ఎవరు ఏం చేసినారో తెలియదు. ఈనాటి సంగతి చెప్తున్నాడు. ఎందుకో తెలిసిందా? వాళ్ళని కోరుకున్నారు. ఆ రక్తాపరాధము నీతిమంతుని యొక్క రక్తాపరాధం అంటే ఎందుకు మాట్లాడుకున్నాం ఈ సంగతులు అంటే, యేసుప్రభువు యూద జాతిని ఉద్ధరించడానికి వచ్చిన సామాజిక ఉద్యమకారులు అనుకుంటే తప్పు అంటున్నా. అది మీకు అర్థమైంది లేదు, ఎవరికైనా అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు యూద జాతిని ఏదో బంధకాల నుంచి, కబంధ హస్తాల్లో నుంచి, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద భాష, కబంధ హస్తాలు, కబంధ హస్తాల నుంచి యూద జాతిని ఏదో బంధకం నుంచి, వరాయి రాజ్య పరిపాలన మొదలగు కబంధ హస్తాల నుంచి విడిపించడానికి వచ్చిన ఉద్యమకారుడు అని అనుకున్నారే, తప్పు, పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ విమోచించడానికి, లోకమంతటిని విమోచించడానికి, చీకటిలో బంధకాలలో సాతాను కబంధ, ఇట్లా చెప్పు, ఈ మాట బాగుంది. యూదులు కబంధాస్తాను ఎవరి చేతిలో ఉన్నాడు? అదే కాదు. రాజ్యాన్ని ఒకరి తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతే, అప్పుడు రాజరిక పరిపాలన కూడా అంతే కదండి. రాజ్యాలు ఉన్నాయా? కొంతకాలం తర్వాత మారిపోతా ఉంటాయి, రాజులు మారుతూ ఉంటారు, పరిపాలన మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక రాజు మారినప్పుడు పరిపాలన తేడా వస్తుంది. ఎందుకు సాధారణమైన సాగతం. మనం కూడా చదువుకుంటాం రాజుల చరిత్ర. శనివారం రోజున ఎవరో ఒక రాజు మారుతున్నప్పుడల్లా పరిస్థితులు ఎట్లా మారుతుంది చూస్తా ఉన్నాం. త్వరగా చెప్పండి వాడిని. కాబట్టి ఆ నక్కతో చెప్పండి, నా పని నేను చేసుకుపోతాను. నన్ను చంపుతానంటే తను చంపేదాకా నేను ఉంటానా? లేకపోతే నన్ను చంపడం తన వల్ల అవుతుంది. లేకపోతే ఏంటండి, ఏ రోజు ఎస్ఐ చంపుతాడా? ఇలా శిక్ష విధిస్తాడా? ప్రాణం పెట్టడానికి నీ ప్రాణము తీసుకుంటూ నాకు అధికారం. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం అన్నాడు, ప్రాణం పెట్టుటకు అది తిరిగి తీసుకుంటకు నాకు అధికారము. గోరిన కొరకు నేనే యూద జాతి కొరకు, యూద జాతిని ఉద్ధరించుట కొరకు, యూద జాతి కొరకు పోరాడిన సామాజిక ఏమండి నాయకుడు అని తేలిగ్గా మాట్లాడు కేసై. సింపుల్.
యోధ జాతి కాదు, మనుష్య జాతి అనుభావం. ఎవరైనా ఏం చెప్పండి? మీరందరూ చెప్పండి. మనుష్య జాతి. మనుషులు ఎవరు ఉన్నాడు? నేను మనిషి కాదంటే నేను ఏం చేసి కుదరదు. మనుషుడంటే మనిషినంటే ఒక్క మనుష్య జాతి అంతటి కొరకు, మనుషుల అందరి కొరకు యేసయ్య ఉద్ధరించడానికి, విమోచించడానికి నన్ను చెప్తానంటే నేను ఈవేళ రేపు దయ్యాలు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందేదను. వెళ్ళి చెప్పండి మీరు వెళ్ళి అతను ఏమండి ఆ నక్కతో చెప్పు పండి నన్ను చెప్తానంటే ఈవేళ రేపు ఈసారి మళ్ళీ ఇంకోసారి నానా ఈ వేళ రేపు ఎల్లుండి నా పని ఏదో నేను చేసుకుని పోతాను. ఎందుకు వచ్చా నా పని చేసుకుని పోతాను. అతను ఎవరు సంతానికి వీళ్ళు ఎవరు పండించుతారు? ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వలపడదు. కాబట్టి నన్ను విడిపోమంటే నేను యెరూషలేము పరిధిలోనే ప్రాణం పెట్టవలసి ఉన్నది. ప్రవక్త సరిపోవలసి ఉన్నది. ఇంకో దేశం పోయి తెచ్చుకోండి. చూసారా? కనుకని మనం చదువుతున్నట్లుగా దేవుని వాక్యం నుంచి ప్రభుత్వ ప్రియులారా, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు పంపబడిన వారి వాళ్ళతో కొట్టుచూ ఉండుదాను. ఓడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా చేర్చుకోవాలని అదే రీతిగా నేను ఎన్నో మార్లు నేను మీకు ప్రయత్నించాను. కానీ మీరు నన్ను తెలుసుకోలేదు. మీరు వాళ్ళ తత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అదే తెలుసుకోవాలి. పెద్ద వ్యత్యాసం ఇది. మనం కూడా లోకానికి బయలుపరచవలసిన సంగతి. సామాజిక ఉద్యమకారుడు ఇంకొక ఆయన ఉన్నాడు, మరి విచిత్రమైన సంగతి. కమ్యూనిస్ట్ ఏమన్నాడు? ఆయన కమ్యూనిస్ట్ మనం పిలిచేవారు క్రిస్మస్ కి. ఆయన మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడుకున్నారు. క్రిస్మస్ కేక్ పెట్టడానికి వచ్చి ఓ కమ్యూనిస్టు అసలు సీసలైన మొదటి కమ్యూనిస్ట్ తెలుసుకున్నాడు. ఆయనగా నాకు కనపడింది. అది ఆయనే మొదటి కమ్యూనిస్ట్ అండి. ఆయన దగ్గరే మేము తెలుసుకున్నాం కమ్యూనిజం. ఎవరు ఆయన కమ్యూనిస్ట్ ఎట్లా కనపడ్డాడు? ఏసై అంటే ఎట్లా ఒక్కొక్కడికి ఎట్లా కనిపించింది కాక. అందుకని రోజులు ఏసై శిష్యులు పిలిచాడు. లోకానికి నన్ను నేను ఎట్లా కనపడుతున్నాను ఏమనుకుంటున్నాను నన్ను కూర్చానండి. అయ్యా ప్రవక్తల్లో ఒకరు అనుకున్నారండి, లేకపోతే ఏలియా అనుకున్నారండి, లేకపోతే బాప్తిస్మా వచ్చి యోహాను అనుకుంటున్నారండి. ఏమో రకరకాలు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అంటే నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువి. అది బాగా అర్థమైంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మీకు బయలుపరిస్తేనే కానీ పేతురు ఇది నీకు మామూలుగా బయలుపరచబడిన సంగతి. నేను సంపూర్ణ సిద్ధి పొందేదను. అర్థమైందండి. యేసుక్రీస్తు ప్రభు శ్రమపడి సిలువ వేయబడి పాతి పెట్టబడి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందాడు. చూసారా? 3వ దినమున సంపూర్ణ సిద్ధి, పునరుత్థానము ద్వారా సంపూర్ణ సిద్ధి పొందాడు. పునరుత్థానము ద్వారా ప్రతి వారికి సంపూర్ణ సిద్ధి మనకు అందించాడు ఆయన అంగీకరించడం ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ కూడా తమ తమ జాతి వరకు వచ్చారు. రైతులు ఏదో ధరిస్తారని ప్రతి వాళ్ళు ఆయా కాలంలో కొంతవరకు ఒకవేళ ఏమైనా చేస్తే తమ జాతి కొరకు, తమ జాతి ఉద్ధరణ కొరకు, సామాజిక ఉద్ధరణ కొరకు కొంత పనులు ఏమైనా చేస్తే చేయవచ్చు. చేద్దామని ప్రయత్నం చేసి ఏమి చేయలేకుండా పోవచ్చు. చేద్దామని ప్రయత్నం చేసి జాతి ఉద్ధరణ కొరకు మేలు చేయడానికి ప్రయత్నం చేసి కీడే చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రకరకాలు నాయకులు. యేసయ్య అట్ట కాదు, యువత జాతి ఉద్ధరణ కొరకు కాదు వచ్చింది. ఆయన లోక మనుష్య జాతి ఉద్ధరణ కొరకు వచ్చాడు. అర్థమైందండి. అది తేడా. అతను చంపేది వెళ్ళి చెప్పండి. యెరూషలేమా యెరూషలేమా ప్రవర్తనలో తప్పుచు
మీ యొక్కకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచూ ఉండుగా కోడితనా చివరి వచనం చదువుతున్నాను ఒక మాట. ఇదిగో ప్రభువు పేరిట వచ్చువా స్తుతింపబడును గాక అని చెప్పేంత వరకు అది యూదులు ఉన్నారే, ఆ యొక్క శాస్త్రులు పరిచయులు యూదుల్లో సెక్స్ ఉన్నాయి. సెక్స్ అంటే తెగలు. కాబట్టి యూద జాతి కానీ ఇజ్రాయెల్లో ఉన్నవారు కానీ ముస్లింలు ఉన్నవారు కానీ ఎవరైనా వాళ్ళతో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువు పేరిట వచ్చు వారు స్తుతింపబడుతుందాకంటే నేను దేవుని పేరిట వచ్చినటువంటి వారును నన్ను స్తుతించాలి. మీరు స్తుతించేంత వరకు కూడా మీరు నన్ను చూడండి. నన్ను మీరు ఎలా చూస్తున్నారు అంటే యోసేపు కుమారుడు మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు మరియ కుమారుడుగానే మీరు చూస్తున్నారు. కానీ యోసేపు కుమారుడు అసలే కాదు, మరియమ్మ కుమారుడు ఒక మట్టుకు ఒప్పుకోవచ్చు. నేను మాత్రం యోసేపు కుమారుడు కానే కాదు. మరియమ్మ కుమారుడు అంటే ఒకవేళ శరీర రీత్యా మీకు కనబడవచ్చు. ఒకవేళ ఈ రెండు కంటే ముఖ్యంగా నేను నా తండ్రి పది మీద వచ్చాను. అది నిలబడగలి మధ్యలో కూర్చున్నాడు, అందరూ చర్చించుకుంటున్నారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా నీ తండ్రి నీకోసం ఎంత బాధపడుతున్నాడో చూసారా? ఏసై ఏమన్నాడు తెలిసిందా? ఏమన్నారు? జవాబు విచిత్రంగా వచ్చాడు. అదేంటండి ఒక సందర్భంలో ఎవరు నా తల్లి? ఒకరోజు లోపల ఉన్నారు ఏసై, అందరూ టికెట్ జనం ఉన్నారు. ఇదిగో నీ తండ్రి వచ్చి మిమ్మల్ని చూద్దాం. అప్పుడేమన్నారు తెలిసిందా? ఇక్కడేమన్నారంటే ఒక సమర్థం మనం చదువుతున్నటువంటి 100 అధ్యాయంలో ఇదిగో నేను నా తండ్రి పని మీద వచ్చాను, మీకు తెలియదా? అక్కడేమన్నారంటే ఇష్టం మరొక సందర్భంలో ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు? విడ్డూలుగా మాట్లాడుకుంటే అందుకే ఇది మాట్లాడితే ఇదైతే దయ్యం పట్టుకోవడం మాట్లాడుతున్నారే అన్నారు. వాళ్ళ దయ్యం పట్టి అనేవారు. అర్థం కాకపోతే అట్లా ఇవాళ అంటే ఇవేళ కూడా అంతే. దేవుని సంగతి అర్థం కాకపోతే ఈయన దయ్యం పట్టుకోవడానికి మాట్లాడుతున్నాడే అట్లా మాట్లాడతాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు? ప్రభు మాట్లాడి దూరంగా వింతగా కనబడతాయి. వాళ్ళకి అర్థం కాకపోతే ఇప్పుడు కూడా అంతే. బైబిల్ అట్టా కనబడదు. నీకు అర్థం కాకపోతే అట్టా కనబడదు. అధికారం పట్టింది. కాబట్టి ప్రభు ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు? నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు అని నా తల్లియు నా సోదరు. దానికి ఏదో తృణీకరించారని తల్లిని. అది ఒక కాలాన్ని చదువుతున్నప్పుడుగా అక్కడ కూడా నాతో నీకే పని ఆగు అన్నాడని. పని ఆయన పని సంపూర్ణ సిద్ధి జరగాలి. అది ఉపదో కార్యక్రమం మన దైనిక విశ్వాస జీవితంలో ప్రభుత్వంతో ప్రియుల యేసయ్య ఏ రోజుతో చెప్పబడ్డాడు. ఏమంటాడు? నేను ఇవాళ రేపుండి ఈవేళ రేపు ఉదయం ఈవేళ రేపు రోగులను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి నేను నా దగ్గర పోతాను. మళ్ళీ రెండోసారి ఈవేళ రేపు ఎల్లుండి చూడండి. ఈవేళ రేపు ఎల్లుండి ఉండి నా త్రోవను నేను పోయి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పోయి. కాబట్టి ఆయన ఎవరు చంపలేదు. ఆయన ప్రాణం ఆయన పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఆయన 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందినవాడు, సంపూర్ణముగా రక్షణ భాగ్యమును సిద్ధింపజేసిన వాడు అందరికీ కలుగునట్లుగా. కాబట్టి ఈ పునరుద్ధారణకు మనం మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభు ఎరిగిన వారముగా ఆ సంగతులను గ్రహించి ఆయన అనుగ్రహించిన రక్షణ పొందిన వారముగా కడపటి వారు మొదటి వారు కడపటి వారు అవుతారని దీనికి ముందున్న పారాగ్రాఫ్ చివరి లైన్ లో చదువుతారే. అలా కాకుండా ఆయన రెక్కల నీడకు చేర్చుకోవాలని ఆయన కోరుకుంటుంటే ఆయన కోడితన పిల్లలను రెక్కల నీడకు చేర్చుకోవాలని కోరుకుంటుండగా మనము కూడా
మలాకీ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా ఆయన నీతి సూర్యుడు మీకు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము. ఆయన రెక్కలు ఎందుకు పెట్టు? క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగా మనం గ్రహించి దేవుని చిత్తమును జరిగించి ఆయనను మహిమపరచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడును గాక. ఆమేన్.